500 ఫీట్లలో ఫుల్ వాటర్ వస్తే అసలు ఎంత హెచ్పి మోటార్ ఎన్ని స్టేజ్ల పంపు వేయాలో తెలుసా? ఇప్పుడైతే చెప్తాను, చివరి వరకు అయితే చూడండి. ఇది టారియో టెక్స్మోకి సంబంధించింది. కొత్త మోటార్ పంప్ అయితే తీసుకువచ్చారు, అలాగే కేబుల్ కూడా తీసుకువచ్చారు. ఇప్పుడైతే దింపడానికి అయితే వెళ్తున్నాం, అంటే పాత బోర్లోని కొత్తది అయితే దింపడానికి అయితే వెళ్తున్నాము. ట్రాక్టర్లో వేసుకొని అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే అందులో అయితే ఫాల్కన్ మోటార్ ఉండేది, అది 10 హెచ్పి మోటారు. అలాగే అది 10 స్టేజీల పంపు ఉండేది. అది చాలా రోజులు అవ్వడం వల్ల దాన్ని అయితే తీసేసాము. మోటార్ అయితే ఫస్ట్ అయితే తీసేసాము, అంటే పాత మోటార్ ఉండే కదా, అది మొత్తం తీసేసాము. తీసేసిన తర్వాత ఇప్పుడైతే ఇది చూస్తున్న ఈ పాత కేబుల్, ఈ కేబుల్ ఆడాడు జాయింట్లు అయితే ఉన్నాయి, ఎక్కువ లోతు కాబట్టి మళ్ళీ ప్రాబ్లం రావద్దు, కొన్ని సంవత్సరాల పాటు నడవాలి కాబట్టి తీసేసాము. ఎప్పుడైనా 10 హెచ్పి మోటార్కి అయితే డెల్టా స్టార్టర్ అయితే వాడతారు, గుర్తుంచుకోండి. చూస్తున్నారు కదా, ఇది కొంచెం వేరేలాగా ఉంటుంది, చాలామందికి కన్ఫ్యూజ్ కూడా అవుతారు. ఇప్పుడైతే చూస్తున్నా కదా, మోటార్ పంప్ 2 తీసుకువచ్చారు. ఇప్పుడైతే విప్పేస్తున్నాము, ఎందుకంటే ఇది కొంచెం పెద్దగా ఉంటాయి, అలాగే వెయిట్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఆల్రెడీ పంపు ఒకసారి పాడైపోయింది, అది అయితే ఆ వీడియో పెట్టలేకపోయాను. కొత్త పంపే, మళ్ళీ ఇప్పుడు 2 మళ్ళీ కొత్త అయితే చేయించుకొని అయితే వచ్చారు. ఇప్పుడు తీస్తున్నది అయితే ఇది 10 హెచ్పి మోటరు. చూస్తున్నా, దీనిలో అయితే కూలెంట్ కూడా ఉంటుంది, కానీ కూలెంట్ ఉన్నా సరే మనం అయితే ఎప్పుడైనా విప్పి అయితే చూడాలి. కేబుల్ కూడా 10 ఫీట్ల వరకు అయితే కేబుల్ అయితే ఇచ్చారు, 4 స్క్వేర్ కేబుల్ అయితే ఇచ్చారు. చూస్తున్నారు కదా, దీనికి 2 కేబుల్స్ అయితే ఉంటాయి, అందుకే దీనికి డెల్టా స్టార్టర్ అయితే వాడతాడు. ఇక్కడ కొంచెం బండి కరెక్ట్గా సెట్ అవ్వలేదని మొత్తం జేసీబీ ద్వారా అయితే మొత్తము చెట్లు అవి ఉంటే మొత్తం తీయించేశారు, ఎందుకంటే ఎక్కువ లోతు కాబట్టి. ఇప్పుడు తీస్తున్నది అయితే పంపు, ఇది ఎస్ఎస్ పంపు. చూస్తున్నారు కదా, ఎస్ఎస్ పంపు ఎప్పుడైనా సరే ఎక్కువ లోతుకే వాడతారు. మీరు ఎప్పుడైనా ఎక్కువ లోతు ఉంటే ఎస్ఎస్ పంపే వాడండి. ఇది 12 స్టేజీల పంపు, ఎందుకంటే నీళ్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎస్ఎస్ పంప్ అయితే తీసుకున్నారు. దీనికి అలాగే 2.5 వచ్చింది డెలివరీ పంపుకు, అందుకే చెక్ నట్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ 2 ఇంచుల పైపులు ఉన్నాయి కాబట్టి దీనికి ఆల్రెడీ మొత్తము పాత పైపులే వాడుతున్నాము, ఐరన్ పైపులు. పాత పైపులైనా చాలా గట్టిగా ఉన్నాయి, అందుకనే ఐరన్ పైపులు, మా సైడ్ ఎక్కువగా ఐరన్ పైపులే వాడతాము. మరి మీ సైడ్ ఏ పైపులు వాడతారో ఒకసారి కమెంట్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు చూశారంటే ప్లీజ్ ఒక లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి, మరింత మంది వ్యవసాయదారులకు రికమెండ్ అయితే అవుతుంది. మోటార్ అయితే ఇప్పుడైతే కప్లర్ అయితే పెట్టేస్తున్నాము. కప్లర్ పెట్టేసిన తర్వాత కప్లర్ కొంచెం కరెక్ట్గా పెట్టాలి, ఎందుకంటే ఇదే మెయిన్. గ్రీస్ కూడా పెడతాము, ఎప్పుడన్నా బయటికి తీసినప్పుడు అది ఫ్రీగా రావడానికి. చాలామంది గ్రీస్ పెట్టరు, కొన్ని అయితే వాటర్ అయితే పోస్తున్నాం, ఎందుకంటే ఆల్రెడీ కూలెంట్ అయితే ఉంది, చెప్పాను కదా. అగో చూశారు కదా, కూలెంట్ ఉంది, వాటర్ కూడా ఎక్కువ పట్టడం లేదు. ఇందులో ఎక్కువ టారియో టెక్స్మోలో కూలెంట్ అయితే ఖచ్చితంగా వేస్తారు. మీరు ఖచ్చితంగా విప్ అయితే చూడాలి, ఎందుకంటే కొన్నిట్లో మిస్టేక్ అయితే జరుగుతూ ఉంటుంది. ఉంది కదా నల్లగా పెట్టేయద్దు. ఇప్పుడైతే జాయింట్ అయితే వేస్తున్నాం, ఎందుకంటే 2 జాయింట్లు అయితే వేయాలి కాబట్టి కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. చూసా, ఒక జాయింట్ అయితే అయిపోయింది, ఆల్రెడీ ఇంకొక జాయింట్ అయితే వేస్తున్నాడు. మోటార్ పంపు 2 అయితే సెట్ చేసేసాము. చూస్తున్నా కదా, మోటార్ పంపు 2 సెట్ చేసాము. సెట్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఫస్ట్ ఒక పార్ రన్ చేసుకొని దింపాలి. రన్ చేసుకున్న తర్వాతనే దింపాలి, ఎందుకంటే ఎక్కువ లోతు కాబట్టి. దింపిన తర్వాత ఏదన్నా ప్రాబ్లం అయిందనుకోండి, మళ్ళీ 500 ఫీట్లు మనం పీకి దింపాలి అంటే చాలా చాలా ఇబ్బంది అయితే అవుతుంది. అందుకనే ఇప్పుడే చెక్ చేసాము. చెక్ చేసిన తర్వాత మోటార్ అయితే ఇప్పుడైతే దింపేస్తున్నాము. మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్లోకి వెళ్ళి అయితే చూడండి. కావాలంటే మొత్తం మోటార్ పంపులకు సంబంధించిందే ఉంటుంది, వేరే మిక్స్డ్ కంటెంట్ ఏది ఉండదు. వ్యవసాయదారులు అయితే మీకు బోర్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అయితే మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మోటార్ అయితే ఇప్పుడైతే దింపేస్తున్నాం 500 ఫీట్లు. చూస్తున్నా కదా, డబల్ కేబుల్ ఉందని చెప్పాను కదా. ఈ కేబుల్కు దీనికి ఎంత కాస్ట్ పడి ఉంటుందో ఒకసారి మీరు కామెంట్ చేయండి. మోటార్ అయితే ఇప్పుడైతే దింపేసాము, పూర్తిగా దింపేసిన తర్వాత ఇప్పుడు మోటార్ అయితే ఆన్ చేసాము. అంటే 500 ఫీట్లకి వెళ్ళి నీళ్ళు రావాలి కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుని, ఎందుకంటే ఎక్కువ లోతు కదా. చూశారు కదా, నీళ్ళు అయితే ఎలా పోస్తుందో, ఫుల్ వాటర్ అయితే వచ్చాయంట, అందుకే ఈ మోటార్ అయితే దింపేసాము. మళ్ళీ దీనికి కొంచెం దూరం పైప్ లైన్ కూడా ఉంది, చూడండి నీళ్ళు ఏ విధంగా పోస్తుందో. ఇవి ఎన్ని ఇంచుల నీళ్ళు ఉంటాయో ఒకసారి కమెంట్ అయితే చేయండి. అలాగే మరింత మంది వ్యవసాయదారులకు షేర్ చేయండి. ఉంటాను మరి.